జహంగీర్ ఖాన్, అజయ్ పాల్ శర్మ ఒకరు హుగ్లీ జిల్లాకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన వ్యక్తి. టీఎంసీ పవర్లో ఉన్న సమయంలో సామాన్యులను రాబందుల్లా పీక్కుతిన్న క్రిమినల్. మరొకరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, రియల్ సింగంగా గుర్తింపు ఉన్న పోలీస్ ఆఫీసర్. అలాంటి ఇద్దరి మధ్య అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇగో క్లాష్ వచ్చింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్టేజ్కి వెళ్లారు. సింపుల్గా చెప్పాలంటే అధికార పక్ష రాజకీయ నాయకుడు వర్సెస్ డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగిన ఇగో వార్ ఇది. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే ఇదే ఇవాల్టి టాప్ స్టోరీ. किसी को परेशान करने की कोशिश की है तो फिर उसकी खबर भी अच्छे से लेंगे हम. ये जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना कायदे से. ये बार बार जो खबरें आ रही हैं कि उसके लोग धमका रहे हैं. উনি নিজেকে সিংহ মনে করে সিনেমার আর্টিস্টে, আমরাও পুষ্পা ঝুঁকেগা নেই. আমরা ঝুঁকবো সাধারণ মানুষের কাছে, আমরা ঝুঁকবো গণদেবতার কাছে. কোনো দিল্লির পুলিশ বা বিজেপির দালালের কাছে আমরা মাথা নত করবো না. నువ్వు నికార్సైన పోలీస్ ఆఫీసర్, లీగల్ సింగం అనుకుంటున్నావేమో, కానీ గుర్తుపెట్టుకో, నేను పుష్పరాజ్, తగ్గేదేలే. ఇది రియల్ సింగం అజయ్ పాల్ శర్మకు జహంగీర్ ఖాన్ ఇచ్చిన వార్నింగ్. తన క్యాడర్ పోలీసు చర్యలకు భయపడకుండా ఉండాలని, తాము ఎవరికీ లొంగిపోయేది లేదని చెప్పేందుకు పుష్ప సినిమాలోని డైలాగ్ వాడుకున్నాడు. ఈ సింగం వర్సెస్ పుష్పరాజ్ డ్రామా బెంగాల్ రాజకీయాల్లో చాలా పెద్ద దుమారమే రేపింది. ఓ ఐపీఎస్ అధికారిని బహిరంగంగా బెదిరించేలా మాట్లాడటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓటమి పాలవ్వటం, తాను పోటీ చేసిన ఫాల్తా నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించడం, బీజేపీ సర్కార్కు భయపడి ఆ ఎన్నిక నుంచి తాను తప్పుకోవటం చకచకా జరిగిపోయాయి. మరిప్పుడు పుష్పరాజ్ పరిస్థితి ఏంటో తెలుసా? ఇక్కడ టీషర్ట్, షార్ట్లో పోలీసుల మధ్య ధీనంగా నడుస్తోంది ఎవరో కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో జుకేగా నహీ అన్న జహంగీర్ ఖానే. పుష్పరాజ్ను నడి రోడ్డుపై టీషర్ట్, షార్ట్తో నడిపించారు బెంగాల్ పోలీసులు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిమినల్స్ను ఇలాగే యోగి స్టైల్లో లోదుస్తులతో రోడ్లపై నడిపిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక వ్యక్తిని ఇలా రోడ్లపై నడిపించడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కానీ జహంగీర్ను క్రిమినల్గా ఎందుకు ట్రీట్ చేశారు? అసలు కథంతా ఇక్కడే ఉంది. టీఎంసీ ఘోర పరాజయం, ఫాల్తా రీపోలింగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటన చేసిన తర్వాత జహంగీర్ ఖాన్ పై 5కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే జహంగీర్ పరారీ అయ్యాడు. నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. ఇతడు నేపాల్ పారిపోతున్నట్టు గుర్తించిన బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు జూన్ 6న భారత్ నేపాల్ బోర్డర్లో అదుపులోకి తీసుకున్నారు. కోల్కతా హైకోర్టు ఆయనకు ముందస్తు మధ్యంతర రక్షణ పొడిగించేందుకు నిరాకరించిన కొద్దిసేపటికే ఎస్టీఎఫ్ రంగంలోకి దిగి జహంగీర్ను అరెస్ట్ చేసింది. ఎన్నికల సమయంలో ఫాల్తా నియోజకవర్గంలో ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటర్లను బెదిరించడం, వసూళ్లకు పాల్పడటం వంటి తీవ్రమైన ఆరోపణలపై జహంగీర్ ఖాన్పై అనేక ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో గత కొన్నేళ్లుగా భూ కబ్జాలు, బలవంతపు వసూళ్లు, ఎన్నికల హింసకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇతన్ని రోడ్లపై లోదుస్తులతో నడిపించేందుకు ఇంతకంటే బలమైన కారణాలు చాలానే ఉన్నాయి. జహంగీర్ ఖాన్ ఆ ప్రాంతంలో ఓ పెద్ద డాన్ లాగా చలామణి అయ్యేవాడు. ఇతడి పేరు చెప్తేనే స్థానిక ప్రజలు, ఓటర్లు భయపడే పరిస్థితి ఉంది. అంతటి పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ను, ఆ భయాన్ని పూర్తిగా బద్దలు కొట్టేందుకు మార్గాన్ని ఎంచుకున్నట్లు బెంగాల్ పోలీసులు చెప్పారు. సినిమా డైలాగులు చెప్తూ తానే ఓ పెద్ద పుష్పరాజ్ అని విర్రవీగిన వ్యక్తి చట్టం ముందు ఎంత బలహీనుడో, ఎంత సాధారణ ఖైదీనో ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించడమే పోలీసుల ఉద్దేశం. అతను సాధారణ నిందితుడిలా బనియంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంటే అతన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ పరేడ్ నిర్వహించారు. జహంగీర్ ఖాన్ అరెస్ట్ అయి ఆ స్థితిలో రోడ్డుపై వెళ్తుండటం చూసిన స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో జహంగీర్ ఖాన్కు చెందిన ఇల్లు, కార్యాలయం, వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. అతడిపై భయం పోవడంతో బాధితులంతా బయటకొచ్చి నిరసనలు తెలిపారు. ఒకప్పుడు నా సామ్రాజ్యంలో తగ్గేదేలే అనే రేంజ్లో హల్చల్ చేసిన నేతను ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ నేతృత్వంలోని పోలీస్ వ్యవస్థ చట్ట పరిధిలోకి తీసుకొచ్చి సినిమా స్టైల్లోనే ఆయన ఇగోను కిల్ చేసింది.